వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, తర్వాత నుంచి కొంచెం ఎక్కువ గొడవలు అన్నట్టు అనిపిస్తుంది. ఎవరు ఎక్కువగా గొడవలు అనవసరంగా చేస్తున్నారంటారు? అంటే ఇప్పుడు సంజన అంటే కంటెంట్ గురించి అనుకున్నాం కానీ స్టార్టింగ్ నుంచి, ఇప్పుడైతే మళ్ళీ మాధురి కూడా తోడైంది కదా తనతో పాటు. సో మొత్తం కంటెంట్ గురించే అనిపిస్తుంది, కావాలని అయితే వచ్చేయట్లేదు. ఓకే, అంటే ఎందుకని మాధురి గారు అనవసరంగా గట్టిగా అరుస్తున్నారు? పేరు అడిగినందుకు లేదంటే కూర్చోమన్నందుకు ఎందుకు అంతగా ఓవర్ రియాక్ట్ అవ్వడం? చెప్పాను కదా, కేవలం కంటెంట్ గురించే అనుకుంటున్నా నేనైతే. ఓకే, కంటెంట్ కోసం అంతగా అరుస్తున్నారంటారా? అంతే. ఇప్పుడు ఫోకస్ ఒక మనిషి మీద పోవాలంటే అక్కడ గొడవ అయినా జరగాలి, లేకపోతే ఎమోషనల్ గా అయినా ఉండాలి కదా. సో వాళ్ళు అది గొడవలది ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే, మరి ఇటు రమ్య మోక్ష గురించి వస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి లోపలికి వచ్చింది, మరి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంటారా? అంటే ఫస్ట్ వీక్ అయింది కదా, ఇంకా వీక్స్ ఉన్నాయి కదా, సో చూద్దాం ఎట్లుంటదో. కానీ బానే అనిపించింది, అమ్మాయి కూడా బానే అనిపించింది, బానే చేస్తుంది. మరి బయట పోరాడుతుంది బాగా కష్టపడి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా గేమ్స్ ఏం ఆడలేదు కదా తను, గేమ్స్ ఆడిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎట్లా ఏంటి. 2-3 గేమ్స్ లో బాగా ఆడుతుంది కదా. అవునవును, బానే ఆడుతుంది. బట్ ఇంకా ఫర్దర్ వీక్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎవరు ఏంటిది అనేది. కొంచెం మాధురి గారు అయితే స్టార్టింగ్ లో అర్థమైపోయింది, ఇప్పుడు రోజు చూస్తాం కదా మనం. లేదు అంటే బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు, ఇప్పుడు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవరైనా యూజ్ చేసుకుంటారు కదా. అమ్మాయిలు అయితే మెయిన్ గా ఫుడ్ అంటే ఇష్టపడతారు. సో ఫుడ్ గురించి మనం మాట్లాడడానికి లేదులే, అందరూ తింటారు కదా ఫుడ్. ఓకే, మరి ఆయేషా గురించి ఏం చెప్తారు? అట్లే యాక్చువల్లీ షీ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఓకే, ఆయేషా బానే చేస్తుంది, కాకపోతే ఇంకా 2-3 ఉన్నారు కదా, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు వాళ్ళు. సో ఫర్దర్ గా అవుతారు. ఫస్ట్ వీకే కదా, ఒక 2-3 వీక్స్ తర్వాత మనకు అర్థమైపోతుంది ఎవరు ఏంటిది అనేది. ఓకే, వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో కూడా ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారంటారు? వైల్డ్ కార్డ్స్ లోనా? వైల్డ్ కార్డ్స్ లో ఈ ఆయిషా ఓకే అనిపిస్తుంది కొంచెం. ఇంకా ఎవరు ఉన్నారు వాళ్ళు గుర్తుకు నిఖిల్ నైర్, గౌరవ్. లేదు, నాకు ఆయిషానే కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఓకే, మాధురి గారి గేమ్ ఎలా ఉంది? మాధురి గారి గేమ్ అంటే ఇప్పుడు బానే ఉంది, కానీ కొంచెం అరవడం తక్కువ చేసుకుంటే ఇంకా బాగుంటది. ఓకే ఓకే, అంటే రియల్ గా ఎట్లా ఉన్నారో లోపల కూడా అట్లా ఉంటే కొంచెం బెటర్. ఈ వీక్ యాక్చువల్లీ రాము రాథోడ్ గారు అంటే మా బ్రదర్ తను. సో అంటే బాటమ్ లో ఉన్నారు. నేనైతే సుమన్ అన్న ఆర్ డెమాన్ అనుకుంటున్నాను. ఓకే, సుమన్ కానీ డెమాన్ కానీ. సుమన్ కి బాగా ఓట్లు పర్సెంటేజ్ బాగా. అదే చెప్తున్నా కదా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. మేబీ డెమాన్ ఆర్ సుమన్ అన్న అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు సర్ప్రైజ్ చేయవచ్చు. ఈ వీక్ ఎలిమినేషన్ లేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కదా అంటారు కదా. ఓకే, మరి ఎందుకని రీతు చౌదరి నామినేషన్ లకు రాలేదంటారు? రీతు చౌదరి, ఇప్పుడు రీతు చౌదరిని కదిలిస్తే అక్కడ 3-4 ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు డెమాన్ ఎఫెక్ట్ అవుతాడు. సో అటు కొంచెం కళ్యాణ్ కూడా ఇప్పుడు నార్మల్ గా అంటే లైట్ తీసుకున్నాడు తను, కాకపోతే కొంచెం 2 ఉన్నారు కదా, సో అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనేసి ఆలోచిస్తారు అనుకుంటున్నా. తనుజను పక్కన పెట్టేశారని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు కదా, అది నిజమేనా? తక్కువ అంటే పక్కకి ఏం పెట్టలేదు, అంటే ఎంత పక్క పెట్టినా ఏం పెట్టినా తన గేమ్ తనైతే ఆడుతుంది కదా. అంటే ఫాదర్ డాటర్ బాండింగ్ పోయిందని చెప్పేసి ఆమె సార్ అని పిలుస్తుంది. అది బాండింగే కాదు, మొత్తం స్ట్రాటజీయే వాడుతున్నారు. భరణి గారి గురించి ఎవరికి తెలియదు, ఇంకా తర్వాత తెలుస్తుంది. ఆయేషా వచ్చి మొత్తం ఇజ్జత్ తీసింది అనుకోవచ్చా మరి తనుజది? అంటే తనుజాది ఇజ్జత్ ఏం తీయలేదు. తనుజ అంటే ఆన్సర్ ఇచ్చింది, బానే ఆన్సర్ ఇచ్చింది రిటర్న్ లో. సో ఇంకో నెక్స్ట్ వీక్ అట్లా చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఆయిషా ఏంటిది. ఇప్పుడు డెమాన్ తో తను కూడా డాన్సులు అవి ఇవి చేస్తుంది కదా, రాగానే ఇట్లా చేయొద్దు, బాండింగ్స్ పెట్టుకోవద్దు, అది ఇది అన్నది కదా. మళ్ళీ తను ఆ అబ్బాయితో డాన్స్ చేయడం అట్లా ఇట్లా చేస్తుంది కదా. సో ఈ నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత నాకు సార్ చెప్తారు కదా.